హలో అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో గోరుమిటీలు ఎలా చేయాలో, నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇంతకుముందు ఎప్పుడు గోరుమిటీలు తినడమే కానీ తయారు చేసిందైతే ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం చేస్తున్నాననమాట. ముందుగా అయితే ఒక బేషన్ని తీసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అందులోకి 1/2 కప్పు ఉప్మా రవ్వ అనమాట. సూజీ రవ్వ అంటారు కదా, అది వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని మరుగుతున్న ఆయిల్ ఒక 3 స్పూన్లు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. వేడి వేడి ఆయిల్ కాబట్టి చేయి కాలుతుంది. జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దని ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసి పెట్టుకోవాలన్నమాట. పాప హాస్టల్‌కి పట్టుకెళ్ళడం కోసమని గోరుమిటీలు అయితే చేయమన్నదండి. అందుకని చెప్పేసి చేశాను. ఇంతకుముందు ఎప్పుడు అసలు ట్రై చేయలేదండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చాయండి. అసలు చాలా రుచిగా ఉన్నాయి. ఈ విధంగా కలిపేసుకున్న ముద్దని ఒక్క పావుగంట 20 నిమిషాల పాటైతే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ పిండి అనేది చక్కగా నానాలన్నమాట. నానితేనే గోరుమిటీలు బాగా వస్తాయండి. ఇప్పుడైతే పెద్ద సైజు నిమ్మకాయ అంత ముద్దనైతే తీసుకొని చక్కగా ఇట్లా గోరుమిటీలాగా చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా చేత్తోనే చాలా బాగా చేయగలిగానండి. అసలు నేనే నమ్మలేకపోయాను. నేనేనా చేసింది గోరుమిటీలు అని అనుకున్నాను. బాగా కుదిరాయన్నమాట. వాటి షేప్ కూడా చాలా బాగా వచ్చింది. మొత్తం పిండినంతా కూడా ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాలన్నమాట. మరీ ఓవర్ హీట్ కాకుండా మీడియంగా వేడెక్కిన తర్వాత ఇవి మనం ఒక్కొక్కటిగా ఈ గోరుమిటీలను అయితే ఆయిల్లో వేసేసుకోవాలి. అటు ఇటు కదుపుకుంటూ గోరుమిటీలని అయితే చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. మొత్తం గోరుమిటీలని ఈ విధంగా వేయించేసుకొని ఒక బేషన్‌లోకి అయితే తీసేసుకోవాలండి. అసలు ఎక్కడ మైదా అనేది వాడకుండా చక్కగా గోధుమ పిండితోనే మనము ఇట్లా గోరుమిటీలు అయితే చేసేసుకోవచ్చండి. చాలా బాగున్నాయి. స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకొని ఒక 2-3 స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకొని పాకం అయితే పట్టుకోవాలండి. ముదురు పాకం రానివ్వకూడదు. తీగ పాకం వస్తే సరిపోతుంది. అందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకొని వేయించి పెట్టుకుని గోరుమిటీలు ఉన్నాయి కదా, అవి కొద్దిగా పాకంలో వేసుకొని చక్కగా పాకం గోరుమిటీలకు పట్టేలాగా మొత్తం కలిపేసి తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి. మొత్తం గోరుమిటీలకి అట్లాగే ఈ పాకం మొత్తాన్ని కూడా పట్టించి తీసుకోవాలండి. చక్కగా మనం బెల్లంతో గోధుమ పిండితో తయారు చేసుకుని గోరుమిటీలు అయితే రెడీ అయిపోయినాయండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.